వస్తుందా గుంటూరు గుంటూరు అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటది ఎర్రిలేసిన ఎలక తీర చేస్తున్నారు కొందరు చిచ్చోరగాళ్ళు. పెండల మూతి పెట్టినా మంచిదే గాని ఫేమస్ కావాలి అన్నట్టు ఏదవ పనులు చేస్తున్నారు. ఇక్కడ కంత్రిగాడు చూడుర్రి రీల్స్ పేరుతోని ఎసొంటి పనులు చేసిండో చూడుండ్రి ఎట్లా చేస్తున్నాడో. వాని కావురం పట్టిన కంత్రి ముఖంలో కట్టే గుంటూరుకు పోతుందా బస్ అనే కండక్టర్ అడిగితే ఓపిక కొద్ది లేదు పోదు అని సమాధానం చెప్పిండు. 1000 మంది బస్సులు ఎక్కి దిగుతారు. యమలాపతి ఎట్లుంటుందో అని మంచిగా చెప్తే ఆ బడివగాడు కాలుకున్న చెప్పు తీసి సెల్ ఫోన్ లో మాట్లాడినట్టు గుంటూరుకు పోదాట్రా అని తమాషా చేసిండు. బల్పు శస్టలు కాకుంటే ఏంటిది ఇది? పొద్దుగాల మొదలు పెడితే రాత్రి ఇంటికి చేరేదాకా కండక్టర్ కష్టాలు చిన్నగా ఉన్నాయి. పిక్కుటంగా మంది ఎక్కిన బస్సుల పురేడు పిట్ట తిరిగా చిన్న చిన్న సందులలో నుంచి ఈదుకుంటా పోతాడు. బస్సు ఎక్కిన ఒక్కో మనిషి ఒక్కో తిరుగు ఉంటాడు. అసొంటోళ్లకు టిక్కెట్లు ఇచ్చుడు, చిల్లర కాడ చికాకు పడకుండా లెక్కలు ముడియేసుడు సముద్రం ఈదినట్టే ఉంటది వాళ్లకు. అసొంటిది కండక్టర్ మీద జోకులు వేసుడు ఏంద్రా బడివే? రీల్స్ చేసి దానికి ఆర్టీసీ బస్సు కార్మికులే దొరికిన రారా కంత్రిగా? చదువుకున్నావా లేకుంటే సన్నాసివై తిరుగుతున్నావా? కాసింత కూడా బుద్ధి లేకుండా చేస్తున్నారేమిరా ఎర్రేది వల్లరా అని తిడుతున్నారు ఈ రూల్ చూసిన పబ్లిక్. ఈ వీడియో అటుపోయి ఆర్టీసీ ఎండి సజ్జనార్ కంట పడే వరకు ఇవేం బుద్ధి లేని వీడియోలురా, 4 అక్షరాలు నేర్చి బాగుపడుర్రా అని పోస్టులు పెట్టిండు. పోలీసార్లు ఇట్లా చేసినోడు ఎవడో జర కనిపెట్టి వాని చెప్పేంది వాని ఫోన్ ఏంది ఆ సంగతులు ఏందని చూడుర్రి. లేకుంటే ఇసొంటోళ్ళు ఇంకొందరు పుట్టుకొచ్చి కష్టపడేటోళ్లను కామెంట్లు చేస్తారు అని కోరుతున్నారు ఆర్టీసీలో పనిచేసే అన్నలు అక్కలు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు షురువైనాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు చేసి పుష్కరాలను ప్రారంభం చేసిండు. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ సరస్వతి పుష్కరాలకు పోయి నదిలో స్నానాలు చేస్తే పాపాలు గడిగినట్టు అయితాయట. బృహస్పతి గ్రహం మిథున రాశులకు ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చినప్పుడు శక్తివంతమైతుందట. అందుకే సరస్వతి నదిలో మునిగి స్నానాలు చేస్తే మనసు శుద్ధి అవుతుందట. కోరుకున్న కోరికలు తీరుతాయట. జనన మరణ చక్రం నుంచి విముక్తి జరుగుతుందట. తాతలు ముత్తాతలను దలుచుకొని వాళ్ళని మొక్కి గౌరవించుకునే దానికి ఇవి మంచి గడియలట. అందుకే తెలంగాణ సర్కార్ సకల సౌలతులు చేసింది భక్తుల కోసం. బుధవారం నాడు షురువైన ఈ పుష్కరాలు మే 26వ తారీఖు దాకా సాగుతాయి కాబట్టి ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువ మంది వస్తారని 35 కోట్లు ఖర్చు చేసి మంచి ఏర్పాట్లు చేసిందట. తాగే నీళ్లు చెత్తాచెదారం సాపు చేసుడు, పుష్కర ఘాట్లు కట్టుడు, కాళేశ్వరం పోయే రోడ్లను మంచిగా చేసుడు, కార్లకు బండ్లకు బస్సులకు పార్కింగ్ సౌలతులు, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేటట్టు, వచ్చిన భక్తులు ఉండేటానికి టెంట్లతోని టెంట్ సిటీ చేసిండట. ఇట్లా అన్ని తీర్ల ఏర్పాటు చేసిందట సర్కారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఇంటిలిపాదితోని సరస్వతి పుష్కరాల పూజలు చేసిండు. కాబట్టి సరస్వతి పుష్కరాలకు పోయి స్నానాలు చేసి శుద్ధి గాండ్రి అని పబ్లిక్ ను కోరుతున్నది తెలంగాణ సర్కారు. ఏమంటున్నాం, వీళ్ళు చూసుకొని పోయిరారు ఇక.